ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిన్నటి వరకు పెద్దోడు చిన్నోడు బలయ్యారు. మన ఇంటితో బంధుత్వం కలుపుకున్నందుకు పాపం ఇప్పుడు వాళ్ళు బలవుతున్నారు. రేపు ఇంటి కోడలుగా అడుగు పెట్టిన తర్వాత ఆ అమ్మాయిని మనశ్శాంతిగా బతికినిస్తాడన్న నమ్మకం నాకైతే లేదు. తులసి వనంలో గంజాయి మొక్క వీడు. వీడి వల్ల మనం అంతా బలవ్వాలి. వీడు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పంపించే వెంటనే ప్రతి దానికి ఏమన్నా వాడి మీద పడతావో? నేనేమైనా కావాలంటున్నానా ఏంటమ్మా? వాడి చేష్టల వల్ల వాడి అన్న భార్య మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అర్థం కావడం లేదా నీకు? రేయ్, ముందు నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళు. అన్నా, నా మాట వినన్నా. బయటికి అన్నా, నా మాట వినన్నా. నన్ను ఆగండి అన్న. పొమ్మంటే ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్తాడు? ఈ ఇంట్లో నాకు వీడు తోడుగా ఉంటేనే బాగుంటుంది. వాడిక్కడ ఉన్న దగ్గర నుంచి ఎలాంటి పనులే చేస్తుంటాడు. ఇంకో అరగంట నాన్నమ్మ ఎలాగూ వెళ్ళిపోతుంది. ఆ లోపు నాయనమ్మ వీడెక్కడున్నాడని అడిగితే ఏమని సమాధానం చెప్తాం? అనవసరంగా నాయనమ్మతో నువ్వు తిట్లు తినాల్సి వస్తుంది. నా మాట విన్నా ఉండ నువ్వు. పుణ్యం కొద్దీ బిడ్డలంటారు. ఏ జన్మలోనో ఎన్ని పాపాలు చేస్తేనో వీడు నా బిడ్డై పుట్టాడు. చిచి, అయ్యో, చూసినావా? అటు తిరిగి ఇటు తిరిగి నన్ను తిట్టించినావు. ఏమో పోరా. ఏమో అనుకుంటే ఏమో అవుతుండది. అత్త, నువ్వు ఏమీ అనుకోవద్దు, ప్రశాంతంగా ఉండు. ఎల్రా, పద చెప్తాను. పద. ఏ వదలరా. రాత మా కష్టం నీ కష్టం అనుకుంటున్నావు. నన్ను ఇబ్బందుల్లో పడకుండా కాపాడాలనుకుంటున్నావు. అసలు నువ్వు ఎలాంటి వాడివో, నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. వంకాయ కూర, రైస్, సాంబార్ రెడీ. మొత్తం ఫుడ్ అంతా రెడీ అయిపోయింది. హలో, అవునా? మరి ఆ మాట ఇప్పుడే చెప్పేది ఉదయాన్నే చెప్పొచ్చు కదా. సర్లే, రండి, వెంటనే బయలుదేరి వచ్చేయండి. ఏమిటి ఏర్పాట్లు అంటారా? అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఎందుకనుకుంటారా? వీళ్ళేమన్నా పరాయి వాళ్ళ ఏమిటి అనుకోవడానికి? మీరేమీ ఆలోచించకుండా వెంటనే బయలుదేరి వచ్చేయండి. నేనున్నాను కదా ఇక్కడ.
సరే ఉంటాను మరి. అమ్మాయి ఓసారి ఇలా రా. ఎందుకు అలా భయపడిపోతున్నా? నేనేమన్నా కొరివిదయ్యానా? మనిషినే కదా. అయ్యో భయం కాదండి. అంటే నీకు భయం లేదంటున్నావు. అలా అని కాదండి. మరెలా? ఏదో పిలిచారు. పిలిచాను. ఎందుకంటే నువ్వు మరోలా అనుకోకు. నిజానికి నేను బయలుదేరేటప్పుడే వీళ్ళందరితో పాటు ఇంకా కొంతమంది ఇక్కడికి రావాల్సింది. ఇళ్లలో సమస్యల వల్ల కొంతమంది ఇక్కడికి రాలేకపోయారు. తీరా ఇప్పుడు చూస్తే మేము వస్తామని ఫోన్ చేశారు. వాళ్ళు ఒక పావు గంటలో వచ్చేస్తున్నారు మరి. వాళ్ళు రావటానికి నీకేం అభ్యంతరం లేదు కదా? నేనేదో ఉన్న వాళ్ళ వరకు వండేశాను. ఇప్పుడు వేరే వాళ్ళు వస్తున్నారు. అది 10 మంది దాకా వస్తున్నారు అంటే వాళ్ళందరికీ చేసింది సరిపోదు. ఇప్పటికిప్పుడు ఫుడ్ తెప్పించాలన్నా కష్టమైపోతుంది. అంతమందికి ఎలా అడ్జస్ట్ చేయాలి? ఏమిటమ్మాయి మాట్లాడవు? నీకు ఇష్టమైతేనే చెప్పు, రమ్మని చెప్తాను. కుదరదంటే మొహమాటం లేకుండా చెప్పేసేయ్. రావద్దు, ఎవరిళ్లలో వాళ్లే ఉండండి అని చెప్పేస్తాను. మళ్ళీ తీర ఇక్కడికి వచ్చాక పప్పు లేదు, పప్పులో ఉప్పు లేదు, అందులో పచ్చడి లేదు అంటే నాకు అవమానం, నీకు కాదు. ఓ నానమ్మో, ఎంతమంది వస్తారో రమ్మని చెప్పండి. కాకపోతే వండడానికి కూర్చొంత టైం కావాలి కదా. కావాలి. నువ్వెందుకురా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి చెప్తుంది కదా సమాధానం. ఆ అమ్మాయి అయినా అదే కదా చెప్పేది. ఇప్పటికిప్పుడు ఎవరో వస్తుండారంటే వండాలి కదా. రే చిరు, నువ్వు నోరు మూసుకో. ప్రతి దానికి నేనుండనని మాట్లాడుతుండవేంది? వండేదానికి ఎంత టైం పడుతుందేమి? అయినా అమ్మికి నేను ముందే చెప్పుండాను. చాలా మంది బంధువులు వస్తుండారు. ఒక్కరిద్దరు ఎక్కువ వచ్చినా సరిపోయేటట్టు వండమని. అట్టంతా కాదత్తా. నిన్ను నోరు మూసుకోమని చెప్తుండానా? పక్కకి పో, మేం మాట్లాడుకుంటాంలే. ఏమ్మా, నీకేం అభ్యంతరం లేదుగా? అయ్యో అభ్యంతరం ఏముందండి, రమ్మని చెప్పండి. రమ్మని చెప్పేస్తానులే. కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ నువ్వే దగ్గరుండి మరీ వడ్డించాలి. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మర్యాదల్లో ఎక్కడా ఏ చిన్న లోటు కూడా రాకూడదు. అలాగేనండి.